దేవుని నామమునకు స్తోత్రములు. దేవుని బిడలారా, రాయలసీమ అధ్యక్ష మండలములో లెంటు ధ్యాన స్రవంతి అనే కార్యక్రమము ద్వారా దైవ వర్తమానములు అందించటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి కృప కొరకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యముగా మన రాయలసీమ అధ్యక్ష మండలములో మన ప్రియతమ బిషప్ తండ్రి గారు, ద రైట్ రెవరెండ్ పి ఐజక్ వరప్రసాద్ తండ్రి గారు, శ్రీమతి భారతి తల్లి గారు ఎంతో ప్రేమతో, ఎంతో విశ్వాసముతో, ఎంతో నమ్మకముతో, ఎంతో బాధ్యతగా, భారముగా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ అధ్యక్ష మండలములో గురువర్గం అంతయు కూడా ఈ లెంటు ధ్యాన స్రవంతి ద్వారా మంచి వర్తమానములు లెంటు కాలములో అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండటానికి వారు ప్రయత్నిస్తూ, గురువులను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అందును బట్టి నేను మన బిషప్ తండ్రి గారికి, తల్లి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. రాయలసీమ అధ్యక్ష మండలం విస్తారమైనటువంటి అధ్యక్ష మండలం, అతిపెద్ద అధ్యక్ష మండలం. ఎంతోమంది గురువులు, ఎంతోమంది మిషనరీలు, ఇవాంజలిస్ట్, బైబిల్ అమ్మలు, సిస్టర్స్ దేవుని పరిచర్యను చేస్తూ సంఘాలను ఆధ్యాత్మికముగా నడిపించటానికి ఈ యొక్క కార్యక్రమం సహాయపడుతుందని తలంచుచున్నాను. రాయలసీమ అధ్యక్ష మండల ఆఫీస్ బేరర్స్కి సమయంలో ప్రత్యేకమైన కృతజ్ఞతలు నేను తెలియచేస్తున్నాను. డాక్టర్ రెవరెండ్ బెన్హర్ బాబు గారు వైస్ ప్రెసిడెంట్, డాక్టర్ రెవరెండ్ ఆనందరావు బాబు గారు సెక్రటరీ గారు, హానరబుల్ ట్రెజరర్ పి డానియల్ సార్ గారికి, అసిస్టెంట్ సెక్రటరీ నాసీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మీ ఆధ్వర్యములో ఈ కార్యక్రమాలను చక్కగా సహకరిస్తున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మరి ప్రాముఖ్యముగా ఈ యూత్ బోర్డ్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ బెన్హర్ బాబు గారు, డైరెక్టర్ రెవరెండ్ పి శామ్యుల్ వినయ్ బాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మరి ఒక సంవత్సర కాలం మనమందరము కూడా లెంటు ద్వారా దేవుని స్తుతించటానికి, దేవుని ఆరాధించటానికి, దేవుని మహిమపరచటానికి, దేవునికి హృదయపూర్వకముగా ఆయన చేసిన శిలువ త్యాగములను జ్ఞాపకము చేసుకోవటానికి దేవుడు మనకిచ్చిన ఈ లెంటు కాలమంతటి కొరకు దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అనేక మంది ఈ యొక్క లెంటు కాలములో ఈ 40 దినాల కాలం ఉపవాస ప్రార్థనల ద్వారా, దినదినము ప్రార్థనల ద్వారా, దినదినము వాక్య ధ్యానముల ద్వారా దేవునికి మరింత సమీపముగా ఉంటూ ప్రార్థనాపూర్వకముగా వారి జీవితాలను ఆధ్యాత్మికముగా అభివృద్ధి చేసుకునే శ్రేష్టమైన కాలం ఈ యొక్క శిలువ శ్రమల కాలము, లెంటు కాలం. ఇలాంటి కాలములో మనమందరము కూడా మరింత భక్తిగాను, మరింత భయముతోనూ, మరింత శ్రద్ధతో, భారము కలిగి దేవుని శిలువ ఎదుట మన జీవితములను సరిచేసుకుంటూ ముందుకు మనము సాగిపోదాం. ఈ దినమందు అధ్యక్ష మండలము వారు నాకు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన ధ్యాన అంశము ద మిరకల్ ఆఫ్ హీలింగ్ త్రూ కంపాషన్. దేవుని బిడ్డలారా, కనికరము ద్వారా స్వస్థత అనే ఒక టాపిక్ను అధ్యక్ష మండలం వారు, యూత్ డైరెక్టర్ గారు ఈ టాపిక్ని ఇవ్వటం జరిగింది. చాలా సంతోషం. దీనికి ఆధారముగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 38వ వచనం, 35వ వచనం మొదలుకొని 38వ వచనం వరకు ఉన్నటువంటి దేవుని మాటలు మనము చదువుకుందాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు,
ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరియున్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి ఒక సంవత్సర కాలం లెంట్ ధ్యాన స్రవంతన ఈ కార్యక్రమము ద్వారా అధ్యక్ష మండలములో మా తండ్రి, మా దేవ, మీ వర్తమానములు అనేకుల కొరకై అందించటానికి మమ్మును మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రములు. మీ వాక్య ధ్యానములోనికి వెళుతుండగా మీ సేవకుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని, మాట్లాడే ప్రతి మాట మీ మాటగా, మీ వాక్కుగా, మీ స్వరముగా మార్చుమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఒకసారి నేను మన రాయలసీమ అధ్యక్ష మండల బిషప్ తండ్రి గారికి, తల్లి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. దేవుని బిడలారా, మనము చదువుకున్నటువంటి భాగములో ద మెరికల్ ఆఫ్ హీలింగ్ త్రూ కంపాషన్, కనికరము ద్వారా స్వస్థత అనే ఈ ధ్యాన అంశము ద్వారా కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. ప్రస్తుతం మనము కలువరి శిలువ శ్రమల ధ్యాన దినాలను కొనసాగిస్తున్నాం. నేటికి 21 దినాలు ఈ శిలువ ధ్యాన దినాలు మనము పూర్తి చేసుకుంటున్నాం. మరి 20 దినాల కాలం మన యొక్క ప్రార్థన, మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉందని కూడా నేను తెలియచేస్తున్నాను. ఇక ముందున్నటువంటి ఈ 20 దినాల కాలం మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా కొనసాగించటానికి మనము మరింత ప్రార్థన ద్వారా కొనసాగుదాం. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అద్భుతాలు కావచ్చు, ఆశ్చర్య కార్యములు కావచ్చు, ఆయన పరిచర్యలో కోకొల్లలుగా ఉన్నట్లు బైబిల్ గ్రంథములో మనము చూడగలం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిచర్యలో ముఖ్యముగా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలతో పాటు సాంఘిక సంబంధమైనటువంటి విషయాలకు కూడా యేసుక్రీస్తు ప్రభు ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. అందుకే యేసు ప్రభు చాలా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు బైబిల్ గ్రంథములో ఆయన చేసినట్లు మనము చూస్తూ ఉన్నాం. చదువుబడిన భాగములో యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిచర్యలో ఒక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన, గమనించండి, యేసుక్రీస్తు ప్రభు ఆయన రాజ్య సువార్తను ప్రకటించుచు, బోధించుచు పట్టణాలలో, గ్రామాలలో సంచారము చేస్తూ ఉన్న సమయములో అనేక మంది రోగులు ఆయన దగ్గరికి వచ్చారు. అంతేకాదు, అనేక మంది కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి అనే మాట మనము చూస్తున్నాం. కనికరపడి అనే సత్యాన్ని మనము చూస్తున్నాం. గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువు ఎలాంటి దేవుడో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు నీతికి యోగ్యుడైనటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు ప్రేమించుటలో యోగ్యుడైన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు క్షమించుటలో యోగ్యుడైన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు కరుణించుటలో యోగ్యుడైన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు ప్రాణము పెట్టుటలో యోగ్యుడైన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు
కనికరము చూపుటలో యోగ్యుడైన దేవుడు. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు, మన పాపముల కొరకు మరణించి తిరిగి లేచుటలో, సమాధిని జయించుటలో యోగ్యుడైన దేవుడు. ఇలాంటి దేవుడు భూమి మీద ఎవరు లేరు. 33 కోట్ల దేవతలు ఈ భూమి మీదికి వచ్చారు. ఇలాంటి యోగ్యతలు, ఇలాంటి లక్షణాలు ఎవరిలో లేవు. ఒక్క యేసు స్వామిలో మాత్రమే ఈ యొక్క యోగ్యతలు, ఈ లక్షణాలు ఉన్నాయని మీకు నేను జ్ఞాపకము చేయుచున్నాను. అందుకే దేవుని బిడ్డలారా, మన జీవితములో మనము నమ్మినటువంటి దేవుడు అన్ని విషయాలలో యోగ్యుడైన దేవుడు. ఆయనను మనం అనుసరించాలి, ఆయనను మనము ప్రేమించాలి, ఆయన చూపించిన మార్గములో మనము ప్రయాణము చేయాలి. ఇదే క్రైస్తవ విశ్వాసి యొక్క బాధ్యత ఉన్నదని కూడా నేను జ్ఞాపకము చేస్తున్నాను. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యలో అనేకులను స్వస్థపరిచాడు. తన పరిచర్యలో అనేకులకు సహాయము చేశాడు. తన పరిచర్యలో సాంఘిక సంబంధమైనటువంటి అనేక సేవలను కూడా ఆయన కొనసాగించాడు. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించాడు, ప్రతి ఒక్కరిని క్షమించాడు, ప్రతి ఒక్కరిని ఆదరించాడు, ప్రతి ఒక్కరిని కూడా క్షమించినట్లుగా మనము చూస్తున్నాం. అందుకే బైబిల్ గ్రంథంలో మనము చదువుతూ ఉన్నప్పుడు ద్వితీయోపదేశకాండములో ఒక శ్రేష్టమైన సత్యము రాయబడుతుంది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 31వ వచనములో, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడువడు. గమనించండి, కనికరము గలగా దేవుడు గనక నీ చెయ్యి విడువడు. మనం ఒక పాట పాడుతూ ఉంటాం, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు, ఆయన నీ చెయ్యి విడువడు. అందుకే బైబిల్లో 121వ కీర్తనలో, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడును. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు! అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఎందుకు నీకు భయం? సమస్యల వలన, సంకటముల వలన, రోగముల వలన, బాధల వలన, అవమానము వలన, అపాయము వలన ఎందుకు భయం? భయపడకుడి, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుడి, నేను నిన్ను ఆదరిస్తా. దేవుని బిడ్డలారా, ఇంతకంటే మంచి దేవుడు ప్రపంచంలో ఎవరు లేరు. ఆయనే కనికరము కలిగిన దేవుడు, ఆయన నీ చెయ్యి విడువని దేవుడని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. గమనించండి, జీసస్ ఈజ్ ద హీలర్. స్వస్థపరచు యేసు. మన అంశము కనికరము ద్వారా స్వస్థత. స్వస్థపరచు యేసు. ఆయన ప్రజల మీద కనికరపడ్డాడు. గమనించండి, బైబిల్ గ్రంథంలో మనము అనేక రోగాలను మనము చూస్తున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ భాగంలో మనకు కొన్ని విషయాలు కనిపిస్తాయి. 23వ వచనము నుంచి మనం చదువుతూ ఉండగా, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతట వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను
పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, సాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఎన్ని రోగాలు ఉన్నాయండి ఆలోచిద్దాం. భూమి మీద జన్మించిన ప్రతి వానిలో ఏదో ఒక రోగముంది. భూమి మీద జన్మించిన ప్రతి వానిలో పాపముంది. దేవుని బిడ్డలారా, పాపము, రోగం ఈ రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. రోగము లేని మానవుడు లేడు, పాపము లేని మానవుడు లేడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, రోమాపత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో పౌలు భక్తుడు ఈ విధంగా అంటాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేసి, జాతి మత భేదము లేదు, కుల భేదము లేదు, దేవుని బిడ్డలారా చిన్న పెద్ద భేదము లేదు, యవనస్తులనే భేదము లేదు, వృద్ధులనే భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని వ్రాయబడింది. అలాగే రోగము కూడా చిన్న పెద్ద ఏమి తేడా ఉండదు, యవనస్తులు తేడా ఉండదు, మధ్య వయస్కులు లేదు, వృద్ధాప్యంలో ఉండేవారు లేదు, అందరిలో కూడా రోగం ఉంటుంది. అందుకే ఈ రోజున మనకివ్వబడినటువంటి ఈ ధ్యాన అంశములో కనికరము ద్వారా స్వస్థత, యేసుక్రీస్తు ప్రభు ఏ ఏ రోగాలను ఆయన స్వస్థపరిచాడో చూద్దాం. అంతకంటే ముందు ఎలాంటి రోగాలు ఉన్నాయో మనం బైబిల్లోనే చూసాం. గమనించండి, కుష్ఠరోగం, చాంద్రరోగం, పక్షవాత రోగం, రక్తస్రావ రోగం, జలోదర రోగం, దేవుని బిడ్డలారా ఇలాగా రోగాలు బైబిల్ గ్రంథములోనే ఇవన్నీ లిఖించబడ్డాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు ఎలాంటి రోగులనైనా స్వస్థపరిచాడు చూద్దాం. గమనించండి, ఆయన ఎలాంటి రోగులను స్వస్థపరిచాడు గమనించండి. మొదటి విషయం, మనం లూకాసు వార్తలో మనం చదువుతున్నప్పుడు ఆ భాగములో యేసుక్రీస్తు ప్రభు 10 మంది కుష్ఠు రోగులను ఆయన స్వస్థపరిచాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2-3 వచనాల్లో కుష్ఠు రోగులను యేసు ప్రభు స్వస్థపరిచాడు. దీర్ఘకాలిక రోగులను యేసు ప్రభు స్వస్థపరిచాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం మనం చదవవచ్చును. పక్షవాయువు గలి వారిని యేసు ప్రభు స్వస్థపరిచాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడవచ్చును. గ్రుడ్డివానికి చూపునిచ్చాడు ఆయన. గ్రుడ్డివానికి చూపు, మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనంలో మనము ఆ విషయాన్ని చూడవచ్చును. జ్వర పీడితులను ఆయన బాగు చేశాడు. గమనించండి దేవుని బిడ్డలారా, అది మనము మత్తయి సువార్త 8వ అధ్యాయం 14-17 వచనాల్లో చూడవచ్చును. 18 సంవత్సరముల నుండి వంగిపోయిన నడుమును యేసు స్వామి బాగు చేశాడు. అది మార్కు సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 13వ అధ్యాయం 11-13 వచనాల్లో ఆ విషయాన్ని చూడవచ్చును. చెవిటి వారికి వినికిడినిచ్చాడు. అది మత్తయి సువార్త 11:5లోనే మనము చూడవచ్చును. చనిపోయిన వారిని సైతము యేసుక్రీస్తు ప్రభు బ్రతికించాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో చనిపోయిన లాజరును లేపాడు. లూకా సువార్త 8:50లో యాయిరు కుమార్తెను బ్రతికించాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఇంత రోగములను ఆయన బాగు చేశాడు. ఎందుకంటే ఆయన కనికరము గల దేవుడు. కనికరము గల దేవుడు. 103వ కీర్తన మనం మొదటి నుండి చదువుతూ ఉన్నప్పుడు ఆయన దీర్ఘశాంతుడు, కృపాసత్య సంపూర్ణుడు, దయగలిగిన వాడు, కృపగలిగిన వాడు, కరుణ కలిగిన వాడు అనే మాట రాయబడింది. అంతేకాదు ఇంకా భాగంలో రాయబడినట్టు తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు అనే మాటలు రాయబడినాయి. దేవుడు మన ఎడల జాలి పడుతున్నాడు, కృప చూపిస్తున్నాడు, కనికరము కలిగి మనలను స్వస్థపరచటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన మిషనరీలు భారతదేశానికి వచ్చినప్పుడు వారి యొక్క పరిచర్య అంతా కూడా మొదటిదిగా వారి పరిచర్య దేవుని బిడ్డలారా విద్యా పరిచర్య, ఆ తర్వాత వైద్య పరిచర్య, ఆ తర్వాత ఆధ్యాత్మిక పరిచర్య. అంటే మిషనరీ సేవలు 3 రకాలుగా ఈ యొక్క దేశంలో వారు జరిగించారు.
వారు చేసిన సేవలే మనందరికీ ఆశీర్వాదకరమైనాయి. ఈ రోజున గొప్ప విద్య చేత అందరూ గొప్ప వాళ్ళయ్యారు. మంచి వైద్యులుగా తీర్చబడి అనేక మంది రోగులను వారు స్వస్థపరుస్తున్నారు. అనేక మంది దైవజనులై దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నారు. మన మిషనరీలు మనకు చూపించినటువంటి దారిలోనే మనం వెళుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు ఏదైతే ఆ రోజు చూపించాడో దానినే మిషనరీలు ఈ దేశంలో కొనసాగించారు. నేటి వరకు అది కొనసాగుతూ ఉంది. గమనించాలి, ఈ భూమి ఉన్నంత వరకు, మానవ జాతి ఉన్నంత వరకు విద్యా సేవలు, వైద్య సేవలు, ఆధ్యాత్మిక సేవలు ఖచ్చితముగా ఉంటాయి. వాటిని ప్రతి ఒక్కరు కూడా అనుభవించాల్సిందే. అది దేవుడు మానవునికిచ్చిన వరమని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి, మొదటిదిగా యేసుక్రీస్తు ప్రభు రోగులను ఆయన స్వస్థపరిచినట్లుగా మనము చూస్తున్నాం. జీసస్ ఈజ్ హీలర్ అనే మాట, స్వస్థపరిచే యేసు అనే మాట మనము చూస్తున్నాం. నిర్గమకాండం 15:26 నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆయన సెలవిస్తున్నాడు. గమనించండి. రెండవది యెషయా గ్రంథం 53:5 అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు, మన పాపముల కొరకు కలువరి సిలువలో ఆయన గాయపరచబడ్డాడు, నలగగొట్టబడ్డాడు. ఆయన శరీరమంతా సాలుగా దున్నబడింది. ఆయన శరీరమంతా రక్తపు ముద్దగా మార్చబడింది. నీ పాపము నా పాపము కొరకై ఆయన కలువరి సిలువలో ఒక గొర్రె పిల్లలాగా బలి అయిపోయాడు. అందుకే యెషయా ప్రవక్త అంటున్నాడు, అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది. కేవలము శారీరక స్వస్థతనే కాదు, మానసిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత యేసుక్రీస్తు ప్రభువు మనకు ప్రసాదిస్తున్నాడు. శారీరక రోగములను తొలగించటమే కాదు కానీ పాప రోగముల నుండి కూడా ఆయన మనకు విడుదల కలిగించినట్లుగా మనము చూస్తున్నాం. అందుకే దేవుని బిడ్డలారా, మలాకీ గ్రంథం 4:2 అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయుచున్నవి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కౌగిలిలోన మానవునికి గమనించాలి స్వస్థత, ఆరోగ్యము, ఆయుస్సు ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. అందుకే 91వ కీర్తన 14 నుంచి చివరి వరకు మనం చదువుతున్నప్పుడు ఆ భాగంలో ఒక మాట ఉంటుంది, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగజేయుననే మాట రాయబడుతుంది. 1 యోహాను 1:7 యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అనే మాట చెప్పబడింది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో చెప్పబడిన ప్రతి మాట కూడా మానవుని జీవితమును రక్షిస్తుంది, మానవ జీవితమును కాపాడుతుంది, మానవ జీవితమును మహిమ జీవితముగా మార్చి పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. అందుకే దేవుని వాక్యమును మనము నమ్మాలా, దేవుని స్వరానికి లోబడ్డాలా, దేవుని వాక్య ప్రకారం మనము జీవించవలసిన అవసరత ఉంది అని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి, స్వస్థత కలగటానికి మనము చేయవలసిన పని ఏంటి? ఈ రోజుల్లో అందరికీ జబ్బులు ఉన్నాయి. మనకు స్వస్థత కలగాలంటే ఏమి చెయ్యాలా? మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, పలానా జబ్బు ఉంది అని చెప్తాం, ఆయన మనకు మెడిసిన్స్ ఇస్తాడు. మనం ఇంటికి వచ్చి మెడిసిన్స్ పక్కన పెట్టేసి డాక్టర్తో మందులు తెచ్చుకున్నాంలే బాగవుతుంది అనుకుంటే రోగం బాగా కాదు, రోజు రోజుకు పెరిగిపోతుంది. అయితే మెడిసిన్స్ వేసుకున్నప్పుడు దినదినము ఆ మెడిసిన్స్ ద్వారా నీలో ఉండే రోగము రోజు రోజుకది కడుగబడుతుంది, తొలగించబడుతుంది, నీవు ఆరోగ్యవంతుడవైతావు. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో మన పాపములను కడుక్కోవటానికి, మన పాపములను తొలగించుకోవటానికి మనము చేయవలసిన పని దినదినము దేవుని వాక్యమును మనము చదవాలా, ప్రార్థన మనము చెయ్యాలా, విశ్వాసముతో మనము జీవించాలా. దేవుని వాక్యము చదువుట ద్వారా,
దేవుని వాక్యము అభ్యసించుట ద్వారా, దేవుని వాక్యములో మనం నడుచుట ద్వారా దినదినము మన పాపములన్నీ కడగబడతాయి. దేవుని బిడ్డలారా గమనించాలి, స్వస్థత కలగటానికి మనము చేయవలసిన పని ఏమిటి? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాల్లోన మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. గమనించాలి, సంఘము ప్రార్థించాలి, సేవకులు ప్రార్థించాలి, విశ్వాసులు ప్రార్థించాలి. ఒకరి కొరకు ఒకరు మనము ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళగలిగినప్పుడు మనకు స్వస్థత కలుగుతుంది. అందుకే మనకి ఎవరైనా మంచి దైవజనులు, మంచి ప్రార్థన పరులు కనబడితే, అయ్యా మా కొరకు ప్రార్థించండి, అయ్యా మా కొరకు ప్రార్థించండి అని కోరుతున్నాం. గమనించాలి, ఏంటి దీని అర్థం? ఒకరికొకరు ప్రార్థించుట ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. దేవునితో మాట్లాడుట, దేవునితో సహవాసము చేయుట, దేవుని సన్నిధిని కలిగి ఉండుట క్రైస్తవునికి, విశ్వాసినికి, సంఘానికి, క్రైస్తవ కుటుంబానికి అదెంతో ఆశీర్వాదకరం. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయగలుగుతామో అప్పుడు మన జీవితాల్లో నిండైన స్వస్థతను మనము పొందుకుంటాం. గమనించాలి, స్వస్థపరచు మార్గములు ఏంటి, స్వస్థపరిచే మార్గాలు ఏంటి? బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గమనించాలి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాక్యము ద్వారా స్వస్థత. గమనించాలి, దేవుని వాక్యము ద్వారా స్వస్థత. రెండవది మార్కు సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో రోగులపై చేతులుంచుట ద్వారా స్వస్థత. రోగులపై చేతులుంచి ప్రార్థించుట ద్వారా స్వస్థత. మూడవది యాకోబు పత్రిక 5:14లో నూనె రాచి ప్రార్థన చేయుట ద్వారా స్వస్థతను మనము చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నాలుగవది ప్రార్థన ద్వారా స్వస్థత. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలోన ప్రార్థన ద్వారా స్వస్థత అనే మాట చెప్పబడింది. ఇక 5వ విషయం మీరు గమనించాలి, పాపములు ఒప్పుకొనుట ద్వారా స్వస్థత. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాల్లో మీరు ఒకరి పాపములు ఒకరు ఒప్పుకొనుట ద్వారా స్వస్థత. నువ్వు పాపాలు ఒప్పుకోకుండా, పాపాలు విడిచిపెట్టకుండా, పాపాలు నీలోనే పెట్టుకొని నువ్వు ప్రార్థన చేయటం వలన ప్రయోజనం లేదు. పాపాలు నీలో పెట్టుకొని నువ్వు స్వస్థత కావాలంటే ప్రయోజనం లేదు. పాపాలు నీలో పెట్టుకొని నీకు ఆశీర్వాదం రావాలంటే ప్రయోజనం లేదు. దేవుని బిడ్డలారా, పాపములు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడే మనకు స్వస్థత 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 కలుగుతుంది. ఈ దిన ఈ వాక్య భాగములో దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి తరుణములో ప్రతి మనిషి కూడా ఈ లెంటు కాలములో దినదినము తన పాపమును దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపపడాలి. భక్తుడైన దావీదు 51వ కీర్తనలోన తన పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థించాడు దేవుని సన్నిధిలో. ఎంత ప్రార్థనది! అలాంటి ప్రార్థన, అలాంటి పశ్చాత్తాప అనుభవములోనికి మనం వెళ్ళగలిగినప్పుడే మన పాపాలకు పరిహారం ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 6వదిగా ప్రభు బల్లను యోగ్యముగా ఆచరించుట ద్వారా స్వస్థత. 1 కొరింథీ 11:23-24 వచనాల్లో ప్రభు యొక్క బల్ల, మనం ఆదివారం వచ్చినప్పుడు దేవుని మందిరములో ప్రభు బల్లను మనం సమీపిస్తాం. ప్రభు బల్లను సమీపించినప్పుడు మనము ఆ యొక్క ప్రభు బల్లను, దేవుని బిడ్డలారా, యోగ్యతతో పుచ్చుకొన్నప్పుడు మనకు స్వస్థత కలుగుతుంది. ఇక చివరిగా దేవుని బిడ్డలారా గమనించాలి, ప్రభు మాటల ద్వారా స్వస్థత. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు మాట ద్వారా స్వస్థత. ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన చూపులో స్వస్థత ఉంది, ఆయన తాకిడిలో స్వస్థత ఉంది, ఆయన స్పర్శలో స్వస్థత ఉంది, ఆయన నడకలో స్వస్థత ఉంది, ఆయన యొక్క ఉమ్మిలో స్వస్థత ఉంది. ఈ రోజున ఏది కావాలని నువ్వు కోరుకుంటావు? ఆయన స్వరానికి విధేయుడవుతావా? ఆయన మాటకు లోబడతావా? ఆయన చూపును బట్టి నీవు ఆయన పట్ల నీవు ఆయనను విశ్వసిస్తావా? ఆయన నడకను బట్టి నువ్వు నడవటానికి సిద్ధపడతావా?
ఆయన ఉమ్మి నీ మీద ఉండి నువ్వు సంపూర్ణమైన స్వస్థ చిత్తనుగా చేయబడాలని కోరుకుంటున్నావా? అది ఏదైనా సరే దేవుని మాటకు విధేయత చూపించాలి. ఆయన స్వరానికి మనము లోబడాలా, ఆయన వాక్యమును అంగీకరించాలా. అప్పుడే మనకు నిండైన స్వస్థత, విడుదల కలుగుతుందని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే యెషయా గ్రంథము 57వ అధ్యాయం 18, 19 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18, 19లో నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, నేనే వారిని స్వస్థపరిచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గమనించాలి, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, నేనే వారిని స్వస్థపరిచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని నేను స్వస్థపరుస్తాను. మానవులం, బలహీనులం. చాలాసార్లు మన జీవితాల్లో మనం అనేక సార్లు బలహీనత చేత పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, నేనే వారి ప్రవర్తనను చూచితిని, వారిని నేను స్వస్థపరుస్తాను. అంతేకాదు, వారిని నేనే నడిపిస్తాను. అంతేకాదు, వారిలో దుఃఖించు వారిని నేను ఓదార్చెదను. నీ పాపము చేత దుఃఖపడుచున్నావా? నీకుండే సంకటముల చేత దుఃఖపడుచున్నావా? నీకుండే బాధలు, అప్పులు, కోర్టు కేసుల చేత సతమతమవుతున్నావా? ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఆ స్థితి నుండి నిన్ను విడిపించి స్వస్థపరచగలిగే దేవుడు యేసు మాత్రమే. ఆయన దగ్గరికి మనము వచ్చి ఆయన పదాల మీద పడి ప్రార్థించినప్పుడు మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, మన పరిస్థితులన్నీ చక్కబరచబడతాయి. మనము నెమ్మది కలిగి, క్షేమము కలిగి, సుఖముగా బ్రతకటానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. కనుక దేవుని బిడ్డారా, ఈ కొన్ని మాటలు మన హృదయాల్లో దాచుకుందాం, మన మనసులో భద్రం చేసుకుందాం. ఈ లెంటన్ కాలం అంతటిని దేవునికి ఇష్టకరంగా, మనకు, మన కుటుంబాలకు, సంఘాలకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా కొనసాగించటానికి మరింత ప్రార్థనలో, మరింత సహవాసములో, మరింత వాక్యము ద్వారా భారమైన ఉపవాసముతో మనము ముందుకు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని కోరుతూ ఈ కొన్ని మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. దేవా స్తోత్రములు తండ్రి, లెంట్ ధ్యాన స్రవంతనే ఈ కార్యక్రమము ద్వారా రాయలసీమ అధ్యక్ష మండలం అంతటిలో ప్రతిదినము తండ్రి వర్తమానములు అందించటానికి గురువర్గం అంతటికి రాయలసీమ అధ్యక్ష మండల బిషప్ తండ్రి గారైన ది రైట్ రెవరెండ్ ఐజక్ వరప్రసాద్ తండ్రి గారు, భారతి తల్లి గారి ద్వారా మాకిచ్చిన ఈ మంచి తరుణము కొరకు స్తోత్రం, మాకిచ్చిన ఈ మంచి కృప కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి గారిని, తల్లి గారిని దీవించండి. అధ్యక్ష మండల పరిపాలన అంతటిలో వారికి తోడయుండి మీ కృపలో వారిని బలపరచుమని ప్రార్థిస్తున్నాం. రాయలసీమ అధ్యక్ష మండలం అంతటిని దీవించండి. గురువులందరినీ మీ ఆత్మచేత అభిషేకించి అనేక ఆత్మల రక్షణార్థమై అధ్యక్ష మండలం అంతటియు ఆధ్యాత్మికముగా కొనసాగుటకు మీ బలమైన అభిషేకము గురువర్గమునకిచ్చి మీరు బలపరచండి. మరి ఈ ఉదయకాలం మీ సేవకును మరుగుపరిచి మీరు మాట్లాడిన కొన్ని మాటల కొరకై స్తోత్రం. ఈ మాటలు, ఈ వాక్కులు మా జీవితాల్లో స్థిరపరచుకొని ఈ లెంటు ధ్యాన కాలములో మరింత భక్తి కలిగి, మరింత ప్రార్థన, మరింత సహవాసము ద్వారా మా జీవితాల్లో ముందుకు సాగుటకు మీ కృప మాకు దయచేయమని కొద్ది మనవులు క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనతోను, మన కుటుంబములతోను, అధ్యక్ష మండలం అంతటితోను ఆయన కృప సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. విలసితంబౌ దినంబు మహిమ
దినంబు మహిమాన్వితంబు మనోవిలసితంబు దినంబు మహిమాన్వితంబు దినంబు మహిమాన్వితంబు అనంత జగతి మనోహరంబు అనంత జగతి మనోహరంబు ఘనాది ప్రభు యశ ప్రకాశకంబు ఘనాది ప్రభు యశ ప్రకాశకంబు మనోవిలసితంబు దినంబు మహిమాన్వితంబు దినంబు మహిమాన్వితంబు మందమారుతములందమునొసగద గంధములకు ఆనందము నిడగా మందమారుతములందమునొసగద గంధములకు ఆనందము నిడగా సుందర పక్షుల సుమధుర గానము సుందర పక్షుల సుమధుర గానము సుఖావహంబై శోభించెనుగా సుఖావహంబై శోభించెనుగా మనోవిలసితంబు దినంబు మహిమాన్వితంబు దినంబు మహిమాన్వితంబు కిల కిల కలరవములతో పొందుగా కలసిన పూరిరవంబు లలిత మనోహర శ్రావ్యము వినుమా లలిత మనోహర శ్రావ్యము వినుమా కలబంధానికి కారణమేము కలబంధానికి కారణమేము మనోవిలసితంబు దినంబు మహిమాన్వితంబు దినంబు మహిమాన్వితంబు జయములు పాడెడు బాలచయముతో సాత్వికుడై రాసభంబునెక్కి జయములు పాడెడు బాలచయముతో సాత్వికుడై రాసభంబునెక్కి జయోత్సవంబుతో సర్వేశ్వరుడు జయోత్సవంబుతో సర్వేశ్వరుడు చనిరా హృదయము సమర్పించెదము చనిరా హృదయము సమర్పించెదము మనోవిలసితంబు దినంబు మహిమాన్వితంబు దినంబు మహిమాన్వితంబు
విలసితంబు దినంబు మహిమాన్వితంబు దినంబు మహిమాన్వితంబు అనంత జగతి మనోహరంబు అనంత జగతి మనోహరంబు ఘనాది ప్రభు యశ ప్రకాశకంబు ఘనాది ప్రభు యశ ప్రకాశకంబు మనోవిలసితంబు దినంబు మహిమాన్వితంబు దినం